కేఎస్ఆర్ అసెట్వి ఛానల్. నేను రవీందర్ రెడ్డి. ఈరోజు మాట్లాడుకునే విషయం ఏంటి అంటే, ప్రతి మనిషికి పుట్టిన తర్వాత కొంచెం ఆలోచన అవగాహన రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి జీవితం గురించి ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటాడు, కళ్ళు కంటూ ఉంటుంటాడు. జీవితం ఇలా ఎంత బాగుండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, సో ఇలా ఉంటుంది అని. సో నిజంగా జీవితం ఉంటుందా అంటే ఉండదు, ఉండదా అంటే ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అంటే, ఊహించుకున్న దానికి, ఆశించిన దానికి, ఆలోచించుకున్న దానికి అడుగులు వేస్తేనేమో అలానే ఉంటుంది. లేదు, ఆలోచనలు ఆకాశంలో ఉండి, ఆశలు ఆకాశంలో ఉండి, ఆచరణ నేల మీద ఉంటే మాత్రం అలాగే ఎవరికైనా ఉండదు. అది వెరీ కామన్. అయితే ఈ పెరిగిన ఈ ఆశలు, అవసరాలను దాటి ఆశల వైపు పరిగెడుతున్న ఈ జీవన వేగంలో ఒక జన్మలోనే ఎన్నో జన్మలంత వేగాన్ని, స్పీడ్ని మనము అంత స్పీడ్తో మనం బ్రతుకుతున్నాం. ఒకే జన్మలో ఎన్నో జన్మల వేగము, భోగము, జీవన రాగము అని చెప్పుకోవాలి. నిజానికి చెప్పాలి అంటే ఒక్క జన్మలోనే ఎన్నో జన్మలంత స్పీడ్తో మనం ప్రయాణిస్తున్నాం. అయితే మనకు ఆలోచన రావడం సహజమే, తప్పేం కాదు. యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే కూడా మనిషికి ఒక రోజులో 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఆపేది ఏం ఉండదు, ఆపడానికి ఆస్కారం కూడా ఉండదు. యాక్చువల్గా మనం సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, వాట్ ఇట్స్ కాల్డ్ ఇన్స్టాలో కానీ మనం ఏదన్నా చూస్తే అదే వస్తూ ఉంటుంది, అవునా కాదా? విచ్ ఇస్ కాల్డ్ ఆల్గారిథమ్స్. మనం ఏదైతే చూస్తామో అదే రిపీట్, దానికి రిలేటెడ్ వీడియోస్ వస్తుంటాయి కాబట్టి దాన్ని ఆల్గారిథమ్స్ అంటారు. అట్లనే మన ఆలోచనలో కూడా ఆల్గారిథమ్స్ సెట్ అయితే, అంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ ఆల్గారిథమ్స్ సెట్ అయితేనేమో నీ జీవితం బ్యాడ్ ఫేస్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ప్రీనర్ ఆల్గారిథమ్ సెట్ అయితేనేమో నువ్వు ఊహించుకున్నట్టుగా, ఆశించినట్టుగా, ఆలోచించినట్టుగా నీ జీవితము ముందుకెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, మనం ఎలాగో అలాగా బతికేద్దాము అనుకొని, ఆలోచనలు పెద్దగా పెట్టుకొని ఎలాగో అలాగా బతికేద్దాము అన్న కాన్సెప్ట్లో ఉంటే కుదరదు. నీ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో నీ ఆచరణ కూడా అంతకంటే ఉన్నతంగా ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితము నువ్వు ఊహించుకున్నట్టుగా, ఆశించినట్టుగా, ఆలోచించినట్టుగా ఉంటుంది. లేదు అంటే ఉండదు. సో ఇక్కడ నువ్వు ఎంటర్టైన్మెంట్ దగ్గర ఉన్నప్పుడు, అరే సర్లే ఎంతసేపు ఈ ఎంటర్టైన్ మీద ఉంటాము, ఎంతసేపు దీని మీద మనం సమయం వెచ్చిస్తాము అని ఆలోచించి ఆగిపోతేనేమో బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం. లేదు, ఇంకొద్దిసేపు ఎంటర్టైన్మెంట్లోనే ఉన్నాం అనుకో, నీ జీవితం అక్కడ నుంచి నరికి వేయడం స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఎంటర్టైన్మెంట్ ఆల్గరిథం సెట్ అయితే నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. కాదు, ఎంటర్ప్రీనర్ క్వాలిటీస్, ఆల్గరిథమ్స్ పెంచుకున్నాం అనుకో, నువ్వు ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా చదువుకోవాలనుకున్నా, నువ్వు ఏదైనా బిజినెస్ గురించి ఆలోచించినా, దాని గురించి అయితే ఆలోచిస్తావో నువ్వు బిజినెస్ అనుకున్న దానికి సంబంధించిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి కావాల్సిన ఆలోచనలు, నాలెడ్జ్ రిసీవింగు, ఇవన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు, ఎంటర్ప్రీనర్షిప్ క్వాలిటీస్ నీ దగ్గర ఆ ఆల్గరిథం సెట్ అయితే నువ్వు అనుకున్నట్టుగా నీ లైఫ్ బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ మనకి ఇంకోటి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఆలోచనలు ఇందాక చెప్పాను కదా, 60,000 ఆలోచనలు వస్తూ ఉంటాయని, ఒకే జన్మలు ఎన్నో జన్మలంత స్పీడ్ జీవితాన్ని మనం ఆస్వాదిస్తున్నామని, అవసరాలకు దాటి ఆశల పడవ పైన ప్రయాణిస్తున్న మన ఈ జీవితంలో మనిషి తన చుట్టూ తాను తిరగాలి, ప్రపంచం చుట్టూ తిరగాలి, నాలెడ్జ్ చుట్టూ తిరగాలి, విజ్డమ్ చుట్టూ తిరగాలి. చదువుకోవడమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మన దగ్గర పెంపొందించుకొని నువ్వు అనుకున్న బిజినెస్లో ఎంటర్ అయినప్పుడు నీకు తిరుగుండదు, మనకు తిరుగుండదు. సో ఆలోచించేది పెద్దగా, ఆచరించేది తక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది, సక్సెస్ చూడలేము, అది ప్రాబ్లం ఉంటుంది. మీరు ఒక విషయం చూడండి, సృష్టి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కానీ, ఇంకా సృష్టి ఉన్నంత నిరంతర కాలంలో కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. నాకు తెలిసి భూమి ఒక్క సెకండ్కు, ఒక నిమిషానికి సరిగ్గా, అంటే ఈ విషయం సరిగ్గా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యాను, ఒక నిమిషానికి, ఒక సెకండ్కో 1400 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంటుంది. తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిరంతర ప్రక్రియ ఇది. సో సృష్టిలో ఈ పంచభూతాలు ఎప్పుడు ఆగట్లేదు.
మనం ఏదో కొంత చేసి ఆగిపోతాం, మనం ఏదో కొంత నేర్చుకొని ఆగిపోతాం, మనం ఎక్కడో కొంత సంపాదించగానే ఆగిపోతాం. సో అది అలా కాకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతే ఎలా అయితే కాలాలు ఏర్పడుతున్నాయో, నువ్వు నీ చుట్టూ, నువ్వు నీ ప్రపంచం చుట్టూ, నువ్వు ఈ ప్రపంచం చుట్టూ, నువ్వు జ్ఞానం చుట్టూ, నువ్వు నాలెడ్జ్ చుట్టూ, నువ్వు విజ్డమ్ చుట్టూ, స్కిల్స్ చుట్టూ నువ్వు నిరంతరం ఎప్పుడైతే తిరగగలుగుతావో, ఆ భూమి తిరుగుతుంటే కాలాలు ఎలా అయితే వస్తాయో, నువ్వు నీ శ్రమ చుట్టూ, నీ గోల్ చుట్టూ తిరిగితే ఖచ్చితంగా ఫలాలు అనేవి మాత్రం వస్తాయి. అది వెనక ముందు కావచ్చు, ఖచ్చితంగా మాత్రం ఫలాలు వస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకొని ఆలోచించుకున్న, ఆశించిన జీవితం కావాలంటే ఆచరిస్తూ ముందుకెళ్తే మాత్రమే అది సాధ్యపడుతుంది. ఏ కాలానికి ఆ కాలానుగుణమైన నాలెడ్జ్ను నువ్వు తీసుకోగలిగి నువ్వు ముందుకెళ్ళగలిగితే నిన్ను మించిన వాళ్ళు ఇంకొకరు ఉండరు. సో నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేరు, కామెంటు చేయండి. అంతకుముందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.